అమ్మమ్మ నాకు ఈరోజు ఒక కోతి కథ చెప్పవా? సరే, 2 కోతులు ఒక రొట్టె కథ చెప్తాను. ఉమ్, ఒక ఊర్లో 2 కోతులు ఉంటాయి. ఉమ్, అవి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తా ఉంటాయి. ఉమ్, వెళ్తా ఉంటే వాటికి ఏమవుతుంది, ఒక రొట్టె కనిపిస్తుంది. ఉమ్, రొట్టె కనిపిస్తే ఆ రొట్టెని తీసుకొచ్చుకుంటాయి. ఉమ్, తీసుకొచ్చుకొని అవి తినడానికి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది వాటికి, నేను ఫస్ట్ రొట్టె చూశానని ఒక కోతి, ఉమ్, నేను ఫస్ట్ రొట్టెను ముట్టానని ఇంకొక కోతి, 2 కొట్లాడుతూ ఉంటాయి. సరే, మనం ఇట్లా కొట్లాడడం వద్దు, మనం ఎవరినైనా చెప్పమందాం మనకు తీర్పు అని చెప్పి నక్క దగ్గరికి వెళ్తాయి. ఉమ్, నక్క దగ్గరికి వెళ్ళి, మాకు ఈ రొట్టె పంచుకోవడానికి నువ్వే తీర్పు చెప్పాలి అని దాన్ని అడుగుతాయి. ఉమ్, ఇది మంచి ఛాన్స్ అని అనుకుంటుంది. అనుకుని ఆ రొట్టె మొత్తం నేనే తినేసేయాలని అనుకుంటుంది. ఆ రొట్టెని 2 ముక్కలు చేసి త్రాచులో వేస్తుంది అన్నట్టు. అంటే తరాజులో ఇటొక ముక్క అటొక ముక్క వేస్తుంది, సగం ఉమ్, చుంచేసి. వేస్తే ఒక దాంట్లో ఎక్కువ అవుతుంది, ఒక దాంట్లో తక్కువ అవుతుంది. ఉమ్, అప్పుడు అది ఏం చేస్తుంది, ఇందులో ఎక్కువైంది కొంచెం అని చెప్పి చుంచుకొని తినేస్తుంది. మళ్ళీ ఇంకో సైడ్ ఇందులో ఎక్కువైంది కొంచెం అని మళ్ళీ ఇంకో సైడ్ తినేస్తుంది. ఉమ్, అట్లా రొట్టె మొత్తం అట్లనే అనుకుంటా మొత్తం కంప్లీట్ అదే తినేస్తుంది. తినేసిన తర్వాత ఇవి అట్లనే బీరిపోయి ఇట్లనే చూసుకుంటూ ఉంటాయి. ఉమ్, అయ్యో, మనం ఇద్దరం తినలేదు, అదే తినేసింది మొత్తం అని అనుకుంటాయి. ఉమ్, దీనివల్ల ఏమైంది, లాస్ అయిపోయినాయా? ఉమ్, ఇప్పుడు ఏంది, ఇద్దరు కొట్లాడడం వల్ల రొట్టె మొత్తం వేరే వాళ్ళు తినేసిండ్రు. ఆ. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి కొట్లాడొద్దు, కలిసిమెలిసి ఉండాలి అని అర్థమైంది కదా. ఎప్పుడైనా మనం కొట్లాడద్దు, ఉమ్, మనమే దాన్ని తీర్పు చెప్పుకోవాలి. ఉమ్, ఎవరికి ఎక్కువైనా ఎవరికి తక్కువైనా ఏం కాదు, మనలో మనం కాబట్టి. ఇప్పుడు వేరే వాళ్ళు తినేసిండ్రు కదా, ఉమ్. అందుకే వేరే వాళ్ళకు, నక్క లాంటి వాళ్ళకి చెప్పొద్దు. మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.